మడతన్ ఇల్లు శంకర్ కొడుకు వేలాయుధం. బెయిల్ గ్రాంటెడ్. తెక్కినింటి వారసుడైన రామనయ్యప్పన్. బెయిల్ గ్రాంటెడ్. ఈశ్వర్ మేనన్ విశ్వనాథ్ నందగోపాల్. బెయిల్ రిజెక్టెడ్. గేమ్ యొక్క రూల్స్ అతికిమంచి ఎదుటి వాళ్ళని మృగంలాగా కొట్టి ఒకటి చెయ్యి విరిచి కొట్టిన ఈ వ్యక్తి ఎప్పుడూ విధులను అతిక్రమించే మృగంలాగా ఉన్నాడు. ఇతని వల్ల సమాజానికి ఆపద. సార్ నందన్, ఈ ఛార్జ్షీట్ మీరే కదా ఇచ్చింది? సార్ ఇతను 7 రోజులు రిమాండ్లో సబ్ జైల్లో ఉంచండి. బెయిల్ గురించి తర్వాత ఆలోచిద్దాం. సార్ ప్లీజ్. యూ కెన్ గో. సార్ వెళదాం నందా, పద. వీళ్ళంతా ఎందుకు బ్యాట్ చేసుకున్నారు? నేషనల్ సర్వీస్ యొక్క వాలంటీర్స్. అలాగా సార్ ఇదే. నందా, నిన్ను జైలు వేసి ఇలా చూస్తూ ఉంటే మీ నాన్న ఏమిటి ఇంత ఇబ్బంది పడుతామని నాకు తెలియడమే లేదు. ఊరికి ఉండు, దీనికి నువ్వు కూడా కారణమే. మావయ్య కొన్ని నిర్ణయాలు తీసుకున్నారా? ఏంటి? చెల్లికి పెళ్లి చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఇదిగో చూడు, తన చెల్లెల్ని నిన్ను కలిపే పెళ్లి చేయబోతున్నారు. మావయ్య ఒక పట్టు మీద ఉన్నాడు, వాళ్ళు అలాగే ఉన్నారు. నాన్న చెప్పేదే కరెక్ట్. అన్ని విషయాలకు అతనికి అర్హత ఉంది. ఇదిగో షార్జా నుంచి టికెట్ వీసా ఉన్ని పంపించాడు. ఈ పని కొప్పుకుని షార్జాకి వెళ్ళడానికి తయారుగా ఉంటే మాత్రమే నువ్వు మన ఇంటికి తిరిగి రావచ్చని మావయ్య నా దగ్గర చెప్పారు. నేను మావయ్య దగ్గర ఏం చెప్పాలి? నువ్వే చెప్పు. ఏమైనా కానీ నేను మళ్ళీ అక్కడికి తిరిగి రాను. నేను ఎన్నుకున్న విధంలో బాల్ని కొట్టి చూస్తాను. ఒకటి గోల్ అవుతుంది లేదా ఫౌల్ అవుతుంది, ఏదైనా నాకు సంతోషమే. నందా, ఏంటి ఇలాంటున్నావు? ఎప్పుడు నాకు సపోర్ట్ చేసి కదా నాన్న దగ్గర మాట్లాడతారు. ఈసారి సపోర్ట్ చేయకండి, పనికి రానోడని చెప్పండి. నందా, అదేంటంటే వెళ్ళండి వెళ్ళండి. నువ్వు మా ఊరి ఆస్తిరా, ఆస్తి. ఈ కోచ్కి చాలా సంతోషంగా ఉందరా. నిన్ను మంచి లెవెల్కి నేను తీసుకొస్తాను రా. కావాలంటే చూడరా, తర్వాత ఆడబోయే ఫుట్బాల్ మ్యాచ్లో నువ్వే రా కెప్టెన్. చూడరా. సరే వస్తాను. ఏమిటి? ఏం కావాలి? నేను బయట వాళ్ళని మేము ఇంట్లో రానివ్వము. నాన్న, నాకు ఇలాంటి కొడుకే వద్దు. బయటకు వెళ్ళని చెప్పి సేదు. అసలు ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. వెళ్తాను, కానీ బయటికి కాదు, అబ్రాడ్కి. మీరు ఆశపడినట్టే షార్జాకు వెళ్ళడానికి నేను రెడీ. నువ్వు నిజంగానే చెప్తున్నావా, లేదంటే అప్పుడులాగా అబద్ధం చెప్తున్నావా? ఇదేం అబద్ధం నాటకం కాదక్క. మీరందరూ నన్ను నమ్మండి. నేను అబ్రాడ్కి వెళ్తాను, అది కూడా వీలైనంత త్వరలోనే. ఇంత అయ్యాక ఇక్కడ ఉంటే నేను అంతా కోల్పోతాను. ఈ ఇంట్లో ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు. నన్ను పిచ్చివాడిని చేసి ఇంట్లోకి రావాలని ఎవరు అనుకోవద్దు. ఈ నాటకాలని నేను నమ్మను. రోడ్లో భిక్షగాళ్ళ తిరగడం అది ఈ కుటుంబానికి అవమానం. తప్పిపోయి ఇంట్లో పుట్టి చచ్చావు కదా, అందుకనే వదిలేస్తున్నాను. వేరేం చేయాలి? అన్నయ్య
షార్జాకి వెళ్తున్నాను. షార్జా. నేను తొందరగా అక్కడికి వెళ్ళాలి. అన్నయ్య ఇప్పుడు అక్కడికి వెళ్తేనే కదా ఉన్ని అన్న పెళ్లికి తొందరగా రావచ్చు. ఉన్ని అన్నయ్య వస్తేనే కదా నీకు ఆ ఇంజనీర్ అబ్బాయి దొరుకుతాడు. చూస్తూ ఉండకండి, ఉన్నికి కాల్ చేయండి. వద్దు, నేను ఆల్రెడీ మాట్లాడేశాను. తొందరగా జాయిన్ చేయమని ఆ స్పాన్సర్ అరబీ చెప్పారు. రేపటికి టికెట్స్ బుక్ చేసేసాను. చూసావా, ఈ అరబ్ వాళ్ళంతా ఇంతే, ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేసేయాలంటారు. వాడి అల్లరితనం చెడుగు అంతా మారిపోయింది కదండి. లేదు, నేను అదే ఆలోచిస్తున్నాను. ఒక మనిషి నిమిషంలో మంచుడైపోవచ్చా? సరే, అంతా నేను చెప్పినట్టే చేసేయండి. ఎవరు స్వామి నువ్వు? సరే, నేను వెళ్తాను. ఊరికి వస్తానని చెప్పరా, నువ్వు కొట్టడానికి 1000 గోల్స్ ఉన్నాయిరా. వెళ్ళొస్తాను. వెళ్ళదామన్నా. రేయ్ నందా, ఏంట్రా పారిపోతున్నావా? రే పనికి మాలోడా, నా ఎడం చేయిని విరగొట్టావు కదా, మళ్ళీ నిన్ను ఈ ఊర్లో కనుక చూశాను నీ తలను నరికి ఫుట్బాల్ గా చేసుకుని దాంతో గోల్ వేస్తానరా. నీకు తెలీదు ఈ లోగు గురించి. ప్రేమగా ఉంటే విశ్వాసంగా ఉంటా, ద్రోహం చేస్తే నక్కలా మారతా. ఎక్కలేకపోతున్నానే. దమ్ముంటే రారా, మన ఇద్దరం తలబడి చూద్దాం. ఈ లోగంటే ఏంటో చూపిస్తాను, రారా పనికి మాలినోడా. పోరా రై, పోరా, నీ సంగతి తర్వాత తెలుస్తాను. ఫ్లైట్ వచ్చింది కాబట్టి తప్పించుకున్నావు. మిస్టర్ స్వామినాథన్, అయితే నువ్వు పని మొదలు పెట్టావా? అవును సార్. ఈ పని నువ్వు ఒంటరిగా చేయకూడదు, నీతో ఇంకొకడు ఉండాలి. అదెవరు సార్? కూర్చొని. ఓ, పేరు చాలా క్యూట్గా ఉంది. పేరు మాత్రమే క్యూట్గా ఉంటుంది, కానీ అతను అలా ఉండడు. కానీ నీకు సాయం చేస్తాడు, నీ కూడా పెట్టుకో. ఇప్పుడు ఆయన్ని ఎక్కడికి వెళ్ళి కలవచ్చు? ఈరోజు శుక్రవారం కదా, ఈ రోజు తనకి గిఫ్ట్ ఇచ్చే రోజు. అక్కడికి వెళ్తే కొచ్చిన్కి దొరికే గిఫ్ట్ నువ్వు స్వయంగా చూడలేదు. లేదు, అది ఈ గిఫ్ట్ అంటే కొచ్చిన్ లాంటి వాళ్ళకి ఈ ప్రపంచంలో తరచూ దొరికే గిఫ్టే అది. ఇక్కడ అది అఫీషియల్. ఓకే సార్. తెలుగు ఇప్పుడే మొదలు పెట్టాను, చూడండి. అయ్యో, ఆయన ఏం నేరం చేశారు? చెక్కులో దొంగ సంతకం చేసినందుకు అతనికి ఇదే పని. అయ్యో, క్షమించండి, పట్టదు. అయ్యో, అయ్యో. లేదు, ఇంతవరకు మరసాని మాఫీ కల్సా. కువైత్ కూర్చొని మీరేనా? లేదు, కాయంగులు కూర్చొని. నొప్పిగా ఉంది లేక చలిగా ఉంటుందా? పోరా అవతలకే, టాక్సీ. ఇంకా మించి ఇక్కడ కనిపించకు. విసిరేయకండి, ఇది నా జీవితం విరిగిపోతుంది. 6 నెలల రెంట్ ఎంతో నీకు తెలుసారా? అది ఎప్పుడు ఇస్తాడు అడగండి. అది ఎప్పుడు ఇస్తానంటే ఒక రౌండ్ వేసి వస్తాను, ఆ తర్వాత 2 ప్యాకెట్లు ఫుల్ డాలర్స్ ఉంటాయి. నువ్వు రౌండ్ వేయకుండా పోరా, అదంతా నాకు అనవసరం. ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫస్ట్. నువ్వు మళ్ళీ ఎక్కడంతా రాకూడదు. వెళ్దాం. ఈ రోజు నా జేబు ఖాళీగా ఉండటం వల్ల ఎప్పుడు అలా జరుగుతుంది అనుకోకండి. చూడండి, ఏదో ఒక రోజు అపార్ట్మెంట్ కొంటాను. హలో మిస్టర్, దీన్నే కర్మఫలం అంటారు. నువ్వెవరు? జోషుడివా ఏంటి? జోషుడిని కాదు, కానీ జీవితం అంటే ఏంటో అని నాకు బాగా తెలుసు. ఇప్పటికీ మనం కొంచెం మాట్లాడదాం పద. కాయం కులం జూపిటర్ ప్యారలల్ కాలేజ్ లో 7 సార్లు SSLC రాసి ఫెయిల్ అయిన బుద్ధిమంతుడు. కరెక్ట్? కరెక్ట్. ఊర్లో ఎవరిని అడిగినా షాక్ అయ్యే భార్గవి నిలయంలో మార్చి నెల అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటలకు పుట్టావు.
జుట్టు కత్తిరించే వాడి ముందు కూడా తల దించకుండా వీరమైన గౌరవమైన నాన్నగారి ఒకే కొడుకు. వెరీ వెరీ కరెక్ట్. పక్కింట్లో అందమైన అమ్మాయిల దగ్గర పాటలు పాడి ఇంప్రెస్ చేసి లవ్ లెటర్ ఇచ్చినందుకు, ఊర్లో అందరూ నిన్ను వెంటాడి రాళ్లతో కొట్టినందుకు, ఫేక్ పాస్పోర్ట్ లో దొంగతనంగా సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చావు. Am I right? ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఇలా దెబ్బలు తన్నులు తింటూ ఇలాంటి ఒక అసహ్యమైన జీవితం అవసరమా? నేను వేరే ఏం చేయాలి? నక్కకు నాకడం నేర్పించాలా? నీకు బాగా తెలిసిన పని శ్రద్ధగా చెయ్యి. అచ్చం ఒరిజినల్ లాంటి డూప్లికేట్ సిగ్నేచర్లు వేయడం అది నీకు బాగా తెలుసు కదా. థ్యాంక్స్. నువ్వే నా కంపెనీకి అవసరం. కంపెనీయా? ఎస్, ఈ రోజు నుంచి మనం ఇద్దరం ఒకే కంపెనీ.